మరుసటి రోజు పాండవులు చనిపోయారు, ఇంకా కుంతి చనిపోయిందని వారణావతంలో ఉండే ప్రజలందరూ దుఃఖంలోకి వెళ్ళిపోతారు. హస్తినాపురంలో ఉండే ధృతరాష్ట్రుడు ఇంకా భీష్ముడు చాలా బాధపడుతూ ఉంటే విదురుడు భీష్ముడిని పక్కకి పిలిచి పాండవులకి ఇంకా కుంతికి ఏం కాలేదు, వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు విశ్రాంతి తీసుకొని హాయిగా ఉంటాడు. పాండవులు మరణించారని దుర్యోధనుడికి తెలియగానే అప్పుడు దుర్యోధనుడు బయటికి బాధతో నటిస్తూ లోపల చాలా ఆనందంగా ఉంటాడు. మరోవైపు పాండవులు గంగా నది దాటి చీకట్లో నక్షత్రాలను చూస్తూ దక్షిణం వైపు ప్రయాణించారు. దాని తర్వాత దట్టమైన అడవిలో వాళ్ళకి తిండి నీరు ఏమీ లేకుండా నీరసంగా ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. ఆ పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఒక రాక్షసుడు ఉంటాడు, వాడే హిడింబుడు. ఆ హిడింబుడు కుంతి ఇంకా పాండవుల వాసన పసికట్టి హిడింబుడి చెల్లైన హిడింబిని వాళ్ళ దగ్గర పంపిస్తాడు. పాండవుల దగ్గరకు వచ్చిన హిడింబి ఆకర్షితురాలై అందమైన అమ్మాయిలా మారి భీముడి దగ్గరికి వెళ్తుంది. హిడింబి ఎంతసేపటికి రాకపోవడంతో హిడింబుడు అక్కడికి వచ్చాడు. హిడింబి తనని మోసం చేసిందని కోపంతో నన్నే మోసం చేస్తావా, వాళ్ళతో పాటు నిన్ను కూడా చంపుతాను అని అరుస్తూ ఆమె మీదకి దూకిపోయాడు. దాంతో కోపం వచ్చిన భీముడు హిడింబుడిని గిరగిరా తిప్పి దూరంగా విసిరేస్తాడు. చూసారు కదా, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? పాండవులు చనిపోయారని ఎవరు ఆనందపడ్డారు? హిడింబి ఎవరిని చూసి ఆకర్షితురాలయ్యింది?